వెల్కమ్ టు రమణాస్ ఎడ్యుజోన్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. సో మనము ఈ వీడియోలో ఈఓ గ్రేడ్ 3కి సంబంధించి పేపర్ 2లో భాగంగా 9వ చాప్టర్ అయినటువంటి ఫ్యామిలీ స్ట్రక్చర్ ఇన్ హిందూ సొసైటీ, అడాప్షన్ అండ్ సక్సెస్ అంటే మనకు హిందూ సొసైటీలో ఉన్నటువంటి మనకు కుటుంబం గురించి, నెక్స్ట్ సరికి దత్తత గురించి మరియు వారసత్వం గురించి, ఈ మూడిటి గురించి చదివితే మనకు పేపర్ 2లో భాగంగా 9వ చాప్టర్ మనకు కవర్ అవుతుంది. అయితే ఇక్కడ నేను బాగా గమనిస్తే మీరు నేను ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించి ప్రిలిమ్స్లో భాగంగా ఇండియన్ సొసైటీకి సంబంధించి కుటుంబం మీద నేను కొన్ని ప్రీవియస్ క్వశ్చన్లను డిస్కస్ చేయడం జరిగింది. నెక్స్ట్గా మనం గమనిస్తే ఈరోజు మనం దేని గురించి చూద్దామంటే దత్తత గురించి చూద్దాము. అంటే మనకు అడాప్షన్ గురించి మనము ఈరోజు డిస్కస్ చేసుకుందాము. అంటే ఇక్కడ ఈ అడాప్షన్ గురించి మనకు ఉన్నటువంటి చట్టం ఏంటంటే మనకు హిందూ దత్తత మరియు భరణ పోషణముల చట్టం. ఇది ఎప్పుడు వచ్చింది? మనకు 1956లో వచ్చింది. అయితే ఈ 1956లో వచ్చినటువంటి హిందూ దత్తత చట్టము ఎప్పటి నుంచి అమలులోకి వచ్చింది? చాలా ఇంపార్టెంట్. ఎప్పటి నుంచి అమలులోకి వచ్చి మనకు 1956 డిసెంబర్ 21 నుంచి అమల్లోకి వచ్చినట్టుగా మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ మనకు ఈ హిందూ దత్తత చట్టం 1956లో రెండు కాన్సెప్ట్లు కవర్ చేయడం జరుగుతుంది. అంటే మనకు దత్తత గురించి, అదేవిధంగా మనకు భరణ పోషణముల గురించి, అంటే మనకి ఇక్కడ మనకు అడాప్షన్ గురించి తెలియజేస్తుంది, అదే మనకు మెయింటెనెన్స్ గురించి తెలియజేస్తుంది. అందుకే దీన్ని ఏమంటామంటే మనము హిందూ అడాప్షన్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ 1956 అంటాం. కానీ మనకు సిలబస్లో క్లియర్గా ఏమి ఇచ్చాడు? కేవలం మనకు అడాప్షన్ గురించి, ఓన్లీ దత్తత గురించి ఇవ్వడం జరిగింది. కాబట్టి ముందుగా దీని గురించి మనం ఫోకస్ చేసుకుందాం. అయితే మనకి 1956లో తీసుకొచ్చినటువంటి ఈ హిందూ దత్తత మరియు భరణ పోషణముల చట్టములో మొత్తం ఎన్ని సెక్షన్లు ఉన్నాయి? మనకు 30 సెక్షన్లు ఉంటే ఈ 30 సెక్షన్లో మొదటి 17 సెక్షన్ల గురించి మనం చదవాలి. ఎందుకంటే ఈ మొదటి 17 సెక్షన్ల గురించి దేని గురించి తెలియజేస్తుంది? మనకు దత్తత గురించి తెలియజేస్తుంది. ఇక్కడ మనం బాగా గమనిస్తే మొదటి సెక్షన్ చూడండి. అంటే ఇప్పుడు మొత్తం మనం ఎన్ని సెక్షన్ చదవాలి? 17 సెక్షన్లు చదవాలి. ఓకేనా? ఇక్కడ మనకు మొదటి సెక్షన్ ఏం చెప్తుందంటే మనకు టైటిల్ ఆఫ్ ది యాక్ట్, అంటే మనకు ఈ యాక్ట్ యొక్క టైటిల్ గురించి తెలుపుతున్నటువంటి సెక్షనే మనకి ఏంటంటే మనకు 1వ సెక్షన్. అంటే ఈ చట్టం ఏమని పిలుస్తారు? మనకు హిందూ దత్తతుల మరియు భరణ పోషణముల చట్టము అంటామని గుర్తుపెట్టుకోవాలి. అంటే మనం బాగా గమనిస్తే మనకి 1956లో వచ్చినటువంటి ఈ చట్టం ఏమంటామంటే మనకు హిందూ దత్తతుల మరియు భరణ పోషణముల చట్టము 1956 అని పిలుస్తారు. ఇది ఎప్పటి నుంచి అమలులోకి వచ్చింది చెప్పుకున్నాము? 1956 డిసెంబర్ 21 నుంచి అమలులోకి వచ్చింది. ఓకే, ఇది మనకు సెక్షన్ 1 గురించి మనం చూడాలి. రెండవ సెక్షన్ మనం గమనిస్తే రెండో సెక్షన్ చాలా ఇంపార్టెంట్. మనకి ఇక్కడ ఈ రెండో సెక్షన్ దేని గురించి తెలియజేస్తుంటే మనకు అప్లికేషన్ ఆఫ్ యాక్ట్ అనమాట. అంటే మనకి ఇక్కడ బాగా గమనిస్తే ఇక్కడ ఏంది అప్లికేషన్ ఆఫ్ యాక్ట్ అంటే ఈ 1956లో వచ్చినటువంటి హిందూ దత్తత చట్టము ఎవరికి వర్తిస్తుందో అని మనకు ఏ సెక్షన్ తెలియజేస్తుంది? మనకు రెండవ సెక్షన్ తెలియజేస్తుంది. ఇక్కడ మనం బాగా గమనిస్తే ఈ చట్టం వచ్చేసరికి మనకు హిందూ మతము, అదేవిధంగా హిందూ మతాల నుండి అభివృద్ధి చెందినటువంటి శాఖలకు వర్తిస్తుంది అని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇక్కడ బాగా గమనిస్తే ఇక్కడ మనకు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఎవరైతే మనకు వ్యక్తులు ముస్లింలకు, అదేవిధంగా క్రైస్తవులు, అదేవిధంగా యూదులు, అదేవిధంగా పార్సీలకు చెంది ఉంటారో వాళ్ళకి మటుకు ఈ చట్టం వర్తించదని గుర్తుపెట్టుకోవాలి. మనకు ఈ క్రింది వాళ్ళు ఎవరికి ఈ చట్టం వర్తించదు అంటే మనకు ముస్లింలు, నెక్స్ట్ సరికి క్రైస్తవులు, అదేవిధంగా యూదులు, వారితో పాటు పార్సీలకు చెందినటువంటి వ్యక్తులకు ఈ చట్టం వర్తించదని గుర్తుపెట్టుకోవాలి. ఎవరికి వర్తిస్తున్నారు మనకు? ఇక్కడ హిందూ మతం వారికి, అదేవిధంగా లింగాయతులకు, వీరశైవులకు, ప్రార్థన సమాజానికి చెందిన వ్యక్తులకు, ఆర్య సమాజానికి చెందిన వ్యక్తులకు, అదేవిధంగా బ్రహ్మ సమాజానికి చెందిన వ్యక్తులకు, బౌద్ధ మతము, జైన మతం, అదేవిధంగా సిక్కు మతానికి చెందిన వ్యక్తులకు ఈ చట్టం వర్తిస్తుందని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఎవరికి చట్టం వర్తిస్తుంది, ఎవరికి చట్టం వర్తించదు అని మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో వీటిని చక్కగా ఉపయోగించుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ మూడో సెక్షన్ గురించి చూస్తే ఇక్కడ మనం మూడో సెక్షన్ గురించి చదువుతుండండి. ఇక్కడ ఈ మూడో సెక్షన్ ఏంటంటే కొన్ని డెఫినేషన్స్ ఇవ్వడం జరిగింది. అంటే మనకు మూడో సెక్షన్ దేని గురించి తెలియజేస్తుంది? మనకు నిర్వచనాల గురించి తెలియజేస్తుంది. ఇక్కడ మనకు ఇక్కడ ఆచార్యం లేదా సాంప్రదాయం అంటే ఏంటిది? అదేవిధంగా మెయింటెనెన్స్, దీన్ని మనం తెలుగులో ఏమంటామంటే భరణము అంటాం. భరణము అంటే ఏంటో చూస్తాం. నెక్స్ట్ సరికి ఎవరిని మైనర్ అంటారో మనం చూస్తాం. ఇక్కడ మనం బాగా గమనిస్తే ఫస్ట్ మనకు ఆచారం లేదా సాంప్రదాయం. మనం జనరల్గా వింటుంటాం మన ఆచారం, మన సాంప్రదాయం అంటాం. సింపుల్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఏంటంటే మనకు ఏదైనా ఒక ప్రదేశంలో హిందువులకు చెందినటువంటి సమూహం, వర్గం లేక కుటుంబము ఒక నియమం చాలా కాలం నుంచి నిరంతరంగా కొనసాగిస్తూ ఉండి శాసన స్వభావాన్ని సంతరించుకున్నటువంటి నియమంని మనం ఏమంటాం? మనం సాంప్రదాయం లేదా ఆచారం అంటామని తెలుసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ మనకు భరణము. భరణం అంటే ఏంటంటే మనకు అన్ని సందర్భాలలో ఆహారము, బట్టలు, నివాసము, విద్యాభ్యాసము, వైద్య పరీక్షలు, ఆరోగ్య సంరక్షణకు అయ్యే ఖర్చుని మనం ఏమంటామంటే భరణము అంటాం. ఒకవేళ వివాహం కాని కుమార్తె విషయంలో వివాహానికి అయ్యే ఖర్చు కూడా మనకు ఈ భరణం కిందికి వస్తుందని మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇది మనము భరణం గురించి తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన అంశాలు. అదే నెక్స్ట్ గా గమనిస్తే మైనర్. మైనర్ అనగానేమి అంటే ఎవరికైతే ఏ బాలిక లేదా బాలుడికైతే మనకు 18 సంవత్సరాల వయసు నిండి ఉండదో అటువంటి వారిని మనం ఏమంటామంటే మైనర్ గా ట్రీట్ చేస్తాం. ఇది మనకు ఇటువంటి నిర్వచనం గురించి తెలియజేసిన సెక్షన్ మనకు సెక్షన్ 3 అనమాట. సెక్షన్ 4 గాని గమనిస్తే సెక్షన్ 4 చూడండి. సెక్షన్ 4 ఏమని చెప్తుందంట? ఈ చట్టం రాకముందు ఉన్నటువంటి ఇతర చట్టాలు ఈ చట్టం అమలుకి వచ్చిన తర్వాత రద్దు అవుతాయి. ఒకవేళ ఈ చట్టం రాకముందు ఏవైనా మనకు దత్తత సంబంధించిన చట్టాలు ఉంటే ఈ చట్టం వచ్చిన తర్వాత అటువంటి చట్టాలన్నీ కూడా రద్దు అవుతాయని తెలుపుతున్న సెక్షన్ మనకు 4వ సెక్షన్. ఓకేనా? నెక్స్ట్ సెక్షన్ మనం గమనిస్తే చూడండి. ఇక్కడ మనకు వచ్చేసరికి ఏంటంటే ఇప్పుడు 1 నుంచి 4 వరకు అంటే బేసిక్స్ అనమాట. ఇక్కడ 5 నుంచి మనకు దేని గురించి వస్తున్నాయి? మనకు దత్తత గురించి వస్తుంది అనమాట. ఇక్కడ మనం బాగా గమనిస్తే ఇవన్నీ కూడా అంటే మనకు సెక్షన్ 5 నుంచి సెక్షన్ 17 వరకు ఈ సెక్షన్ దేని గురించి తెలియజేస్తున్నా? మనకు దత్తత గురించి తెలిపే సెక్షన్లు అని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, మనము మొదటి సెక్షన్ గమనిస్తే చూడండి. సెక్షన్ 5. సరే, మనకు సెక్షన్ 5 ఏంటంటే మనకు దత్తతలన్నీ ఈ అధ్యయనం చేత నియంత్రించబడతాయి. అంటే మనకు ఇప్పుడు జరిగే దత్తతలన్నీ ఈ అధ్యయనం చేత నియంత్రించబడతాయి అని తెలుపుతున్నటువంటి సెక్షన్ మనకేంది? సెక్షన్ 5 అని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ గమనిస్తే ఈ చట్టము
అమలులో వచ్చిన తర్వాత ఒక హిందువు దత్తత తీసుకోవాలన్నా లేదా దత్తత ఇవ్వాలన్నా ఈ అధ్యయనంలో నిబంధనలకు విరుద్ధంగా జరిగితే దత్తతలు చెల్లవు. అంటే మనకు దత్తత తీసుకోవడానికి చట్టం కొన్ని నియమ నిబంధనలు తీసుకోవడం జరిగింది. అయితే ఈ నిబంధనలకు వ్యతిరేకంగా లేదా విరుద్ధంగా ఉంటే అటువంటి దత్తత చెల్లదు అని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా విరుద్ధంగా దత్తతలు జరిగితే దత్తత దత్తత ఓకే దత్తత జరిగిందని భావించబడదన్నమాట. అంటే కనుక దత్తత ఇవ్వబడినటువంటి వ్యక్తి యొక్క అర్హతలో ఎటువంటి మార్పులు ఉండవు. అదేవిధంగా తాను జన్మించినటువంటి కుటుంబంలోనే సభ్యునిగా పరిగణించబడతారు. అంటే మనకు నియమ నిబంధనల ప్రకారం దత్తత జరగలేదనుకోండి, అటువంటి వ్యక్తి తాను జన్మించిన కుటుంబంలోని సభ్యుడిగా పరిగణించబడదు, కానీ దత్తత తీసుకున్న కుటుంబానికి చెందిన వ్యక్తిగా పరిగణించబడదని చెప్తుంది. ఓకే, సో నెక్స్ట్ గమనిస్తే అతనికి అంటే ఎవరైతే దత్తత పోతున్నాడో ఈ దత్తత తీసుకున్న వారి కుటుంబం నుండి ఎటువంటి హక్కులు ఉండవు. అంటే మనకు నియమ నిబంధనల ప్రకారం మాత్రమే జరుగుతాయి. ఇవన్నీ కూడా వర్తిస్తాయి. వీటికి విరుద్ధంగా జరిగితే దత్తతగా పరిగణించబడదు. సో ఎవరైతే దత్తత తీసుకుంటారో వారి నుంచి ఎటువంటి హక్కులు రావు. అదేవిధంగా ఆ దత్తత తీసుకోబడినటువంటి వ్యక్తి జన్మించిన కుటుంబానికి సంబంధించిన వ్యక్తిగా పరిగణించబడతాను తెలియజేసిన సెక్షన్ మనకి ఏంటంటే సెక్షన్ 5 అనమాట. ఓకే, సో నెక్స్ట్ సెక్షన్ గమనిస్తే ఇక్కడ మనం చూడండి, ఆరో సెక్షన్ మీద బిట్టు మనకు బాగా పడుతుంది. ఇక్కడ ఏమంటారు ఆరో సెక్షన్ దేని గురించి తెలియజేస్తాం మనకు, దత్తత చెల్లుబాటు గురించి మనకు తెలియజేస్తున్నాం. సో ఈ వాటిలో ఏ సెక్షన్ మనకు ఒకసారి దత్తత చెల్లుబాటు గురించి తెలియజేస్తున్న మనకు ఆరో సెక్షన్ మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇక్కడ దత్తతకు అయ్యే చెల్లుబాటు గురించి తెలియజేసిన సెక్షన్ అంటే మనకు ఆరో సెక్షన్ మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఈ క్రింది పరిస్థితుల్లో జరిగే దత్తత మాత్రమే చెల్లుబాటు అవుతుంది. అంటే మనకి ఇక్కడ 4 కండిషన్లు ఇస్తారండి. ఈ కండిషన్ల ద్వారా జరిగినటువంటి దత్తత మాత్రమే మనకు చెల్లుబాటు అవుతుందని గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే ఫస్ట్ చూడండి, దత్తత తీసుకునే వ్యక్తి అందుకు అర్హుడై ఉండాలి. అదేవిధంగా దత్తత తీసుకునే హక్కు ఉండాలి. అంటే మనకి ఇక్కడ దత్తత తీసుకునే వాళ్ళు, అదేవిధంగా దత్తత ఇచ్చేవాళ్ళు, దత్తత పోయే వాళ్ళ గురించి మనం చూసుకోవాలి. అంటే మనకు దత్తత తీసుకునే వ్యక్తి అందుకు అర్హుడై ఉండాలి. అదేవిధంగా అతను దత్తత తీసుకున్నటువంటి హక్కు ఉండాలి. అంటే మనం చెప్పుకున్న తర్వాత దత్తత తీసుకున్న వాళ్ళకి ఏమేమి హక్కులు ఉండాలి లేదా అర్హతలు ఉండాలి. అదేవిధంగా దత్తత ఇచ్చే వాళ్ళకి ఎటువంటి హక్కులు ఉండాలి గురించి నెక్స్ట్ సెక్షన్ డిస్కస్ చేస్తాం అనమాట. ఓకే, సో నెక్స్ట్ పాయింట్ ఏమంటే ఇక్కడ దత్తత ఇచ్చే వ్యక్తికి కూడా అందుకు తగినటువంటి అర్హతలు ఉండాలి. అదేవిధంగా మనకు దత్తత ఇవ్వబడే వ్యక్తికి కూడా అందుకు అర్హుడై ఉండాలి అనమాట. సో నెక్స్ట్ ఈ అధ్యయనంలో ఇతర నిబంధనలకు అనుగుణంగా దత్తత జరిగి ఉండాలి. అంటే మనకు దత్తత చెల్లుబాటు గురించి ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే మనకు దత్తత చెల్లుబాటు గురించి తెలియజేసిన సెక్షన్ మనకు 6వ సెక్షన్. ఓకేనా, సో నెక్స్ట్ సెక్షన్ గమనిస్తే చూడండి, నెక్స్ట్ సెక్షన్ చూడండి, ఇక్కడ మనం నెక్స్ట్ సెక్షన్ కానీ గమనిస్తే ఇక్కడ నెక్స్ట్ సెక్షన్ ఏంటంటే దత్తత తీసుకును పురుషునికి ఉండవలసినటువంటి అర్హతల గురించి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనకి చట్టంలో ఏ సెక్షన్ మనకు దత్తత తీసుకునే పురుషునికి ఉండవలసినటువంటి అర్హతల గురించి మనకు తెలియజేస్తుందా? సో మనకు 7వ సెక్షన్ గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, సో అదే ఈ దత్తత తీసుకున్నటువంటి పురుషునికి ఉండవలసిన అర్హతలు ఏంటంటే బాగా గమనిస్తే చూడండి, మంచి వ్యక్తత అంటే మానసికంగా మంచి అయి ఉండాలని అర్థం. సో అదేవిధంగా మేజరై ఉండాలి. సో ప్రతి హిందూ పురుషుడు అంటే ఎవరైతే మనకు మంచి వ్యక్తత అదేవిధంగా మేజరైనటువంటి హిందూ పురుషుడు ఒక కుమారుని కానీ లేదా ఒక కుమార్తెను కానీ దత్తత తీసుకోవచ్చు. ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అంటే కేవలం ఒకరిని మాత్రమే దత్తత తీసుకుంటామండి. అదే ఒకటి కన్నా ఎక్కువ దత్తతలు చెల్లవన్నమాట. అంటే మనకు ఎవరైతే మనకు హిందూ మతస్థుడై హిందూ అయిన పురుషుడు మంచి వ్యక్తత అదేవిధంగా మేజరై ఉండినటువంటి వ్యక్తి కేవలం ఒక కుమారుడు లేదా ఒక కుమార్తెను దత్తత తీసుకోవచ్చని చెప్తున్నారు. నెక్స్ట్ గమనిస్తే గమనిస్తే దత్తత తీసుకున్న సమయానికి సదరు వ్యక్తి భార్య జీవించినట్లయితే దత్తతకు ఆమె అంగీకారం తప్పనిసరి కావాలి. ఒకవేళ అతను దత్తత తీసుకున్న సమయానికి అతని భార్య కానీ ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆమె యొక్క అంగీకారమే తప్పనిసరి. ఓకేనా, సో నెక్స్ట్ గమనిస్తే ఒకవేళ ఆమె భౌతిక సుఖాలకు శాశ్వతంగా శాస్త్రం వదిలేసి సన్యాసించినా లేక మతం మార్చుకున్నా లేదా ఆమెకు మతి స్థిమితం లేదని న్యాయస్థానము నిర్ధారించిన ఆమె అనుమతితో నిమిత్తం లేకుండా భర్త దత్తతను తీసుకొనవచ్చును. ఒకవేళ ఆమె పరిస్థితి కానీ ఈ కండిషన్లో ఉన్నట్లయితే అటువంటి ఆమె యొక్క అనుమతి లేకుండానే భర్త సరికి దత్తత తీసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ గమనిస్తే చూడండి, దత్తత తీసుకున్న సమయంలో ఒక వ్యక్తికి ఒకరికన్నా ఎక్కువ మంది భార్యలు ఉండినా వారంతా సజీవంగా ఉన్నట్లయితే దత్తతకు వారందరి యొక్క అంగీకారం కూడా అవసరం. అంటే ఒక భార్య ఉంటే కంపల్సరిగా ఆమె సజీవంగా ఉంటే ఆమె యొక్క అంగీకారం తప్పనిసరిగా ఉండాలి దత్తత తీసుకోవాలంటే అతను. ఒకవేళ అతనికి ఒకరికన్నా ఎక్కువ మంది భార్యలు ఉన్నారనుకోండి, వారు సజీవంగా ఉన్న కంపల్సరిగా వారందరి యొక్క అనుమతి కూడా ఇతను దత్తత తీసుకోవడానికి అంగీకారం అవసరమని గుర్తుపెట్టుకోవాలి. ఇది మనకు పురుషునికి అంటే దత్తత తీసుకునే పురుషునికి ఉండవలసినటువంటి అర్హతల గురించి తెలుపుతున్న సెక్షన్ 7వ సెక్షన్ గురించి. ఓకే, నెక్స్ట్ సెక్షన్ చూడండి, ఇక్కడ మనం నెక్స్ట్ సెక్షన్ గమనిస్తే ఇక్కడ నెక్స్ట్ సెక్షన్ మనకు దత్తత తీసుకుని స్త్రీకి ఉండవలసిన అర్హతల గురించి. 7వ సెక్షన్ ఏమో దత్తత తీసుకుని పురుషులకు ఉండవలసిన అర్హతలు అయితే మనకు 8వ సెక్షన్ అంటే మనకు దత్తత తీసుకుని స్త్రీకి ఉండవలసినటువంటి అర్హతల గురించి తెలుపుతున్న సెక్షన్ మనకు 8వ సెక్షన్ గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ బాగా గమనిస్తే ఈ క్రింది అర్హతలు కలిగినటువంటి హిందూ స్త్రీ ఒక కుమార్తెను కానీ లేదా ఒక కుమారుని కానీ దత్తత తీసుకోవచ్చును. ఆ అర్హతలు ఏమైనా ఒకసారి గమనిస్తే మనకు మంచి వ్యక్తత కలిగి ఉండాలి. అంటే మానసికంగా మంచిదై ఉండాలి. నెక్స్ట్ మనకు మేజరై ఉండాలి. కంపల్సరిగా మనకు దత్తత తీసుకున్న వ్యక్తి మేజరై ఉండాలి. అంతేకాకుండా ఆమెకు అవివాహిత అయి ఉండాలి. అంటే ఆమెకు దత్తత తీసుకున్న సమయం ఎటువంటి మ్యారేజ్ అయి ఉండకూడదు. ఒకవేళ ఆమె కానీ వివాహం అయినట్లయితే ఆమె వివాహం రద్దయి ఉండవలను లేదా భర్త మరణించి ఉండవలను లేదా భౌతిక సుఖాలను పరిత్యజించి ఒక భర్త సన్యాసమును స్వీకరించి ఉండవలను లేదా భర్త మరొక మతమును స్వీకరించి ఉండవలను లేదా భర్త మతి స్థిమితము బాగాలేదని న్యాయస్థానాలు నిర్ధారించిన అతని అనుమతితో నిమిత్తం లేకుండా భార్య దత్తతను తీసుకొనవచ్చు అనమాట. ఇది మనకి ఇంపార్టెంట్. అంటే మనకి ఇక్కడ సింపుల్ గా మనం గుర్తుపెట్టుకోవాలంటే మనకు 7వ సెక్షన్ ఏవైతే కండిషన్స్ ఉంటాయి 8వ సెక్షన్ కూడా అవే కండిషన్స్ ఉంటాయి. అక్కడేమో దత్తత తీసుకున్న పురుషుని అర్హతలు మనం భావిస్తాం, ఇక్కడ మనకు దత్తత తీసుకున్న స్త్రీ యొక్క అర్హతలు మనం ఇక్కడ చెప్పుకుంటాం, అంత సేమే. ఓకే, అంటే ఇది మనకు దత్తత తీసుకున్న స్త్రీకి ఉండవలసినటువంటి అర్హతల గురించి మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ముఖ్యమైన అంశాలు. ఓకే, నెక్స్ట్ గా గమనిస్తే నెక్స్ట్ అంటే మనకు 9వ సెక్షన్. ఈ 9వ సెక్షన్ ఏంటంటే దత్తత ఇచ్చేందుకు అర్హతలు. అంటే మనకు 7, 8 సెక్షన్ వచ్చరికి దత్తత తీసుకునే వారి యొక్క అర్హతల గురించి తెలియజేస్తే 9వ సెక్షన్ దేని గురించి తెలియజేస్తుంది ఒకసారి గమనిస్తే మనకు దత్తత ఇచ్చేందుకు అర్హతల గురించి మనకు తెలియజేస్తుంది. అంటే ఇక్కడ బాగా గమనిస్తే బిడ్డ యొక్క తండ్రి తల్లి అదేవిధంగా సంరక్షకురాలు
తప్ప ఏ ఇతర వ్యక్తికి బిడ్డను దత్తత ఇచ్చే అర్హత ఉండదు. ఇప్పుడు చెప్పండి ఇక్కడ బిడ్డను దత్తత ఇవ్వాలంటే ఎవరికి ఉండదు? కేవలం ముగ్గురికి ఉండదు. ఎవరు? మనకి తండ్రి అవ్వచ్చు, లేకపోతే తల్లి అవ్వచ్చు, లేకపోతే సంరక్షకుడు ఎవరైతే ఉంటారో వాళ్ళు అవ్వచ్చు అంటే ఈ ముగ్గురు మాత్రమే మనకు ఏదో ఒక బిడ్డను దత్తకు ఇచ్చే అధికారం ఉంటుందని మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనకు తండ్రి బతికి ఉన్నప్పుడు అతడు దత్తత ఇవ్వడకు అర్హుడవుతాడు. కానీ తల్లి సంసారంను వదిలేసినప్పుడు, అదేవిధంగా హిందూ మతంను వదిలినప్పుడు, అదేవిధంగా మతి స్థిమితం లేదని కోర్టు ధృవీకరించినప్పుడు తప్ప మరి ఏ ఇతర హక్కులతో తండ్రికి మాత్రమే దత్తత ఇచ్చే హక్కు ఉంటుందని మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కనుక గమనిస్తే తండ్రి మరణించినప్పుడు లేదా సంసారంను వదిలివేసినప్పుడు, హిందూ మతంను వదులుకున్నప్పుడు, లేక మతి స్థిమితం లేదని కోర్టు ధృవీకరించినప్పుడు తల్లికి దత్తత ఇచ్చే అధికారం ఉంటుందని మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? తండ్రి లేకపోతే ఎవరికి ఉంటుంది? మనకు తల్లికి ఉంటుంది. ఒకవేళ ఇక్కడ కానీ గమనిస్తే వాళ్ళిద్దరు లేకపోతే అప్పుడు ఎవరికి ఉంటుందో మనం చూద్దాం. ఇక్కడ నెక్స్ట్ పాయింట్ ఏం చెప్తుందంటే, ఒకవేళ తల్లిదండ్రులు ఇద్దరు మరణించినప్పుడు, లేదా ఇద్దరు సంసారం వదిలేసి పిల్లలను వదిలేసినప్పుడు, లేదా మతి స్థిమితం లేదని న్యాయస్థానాలు తీర్పిచ్చినప్పుడు, బిడ్డ తల్లిదండ్రులు ఎవరో తెలియనప్పుడు ఆ బిడ్డ యొక్క సంరక్షకుడు న్యాయస్థానం తీర్పు ద్వారా, చాలా ఇంపార్టెంట్, న్యాయస్థానం తీర్పు ద్వారా ఆ బిడ్డను దత్తత తీసుకొనవచ్చును, అదేవిధంగా ఆ బిడ్డను ఏరో వారికి దత్తత ఇవ్వచ్చును. ఇది చాలా ఇంపార్టెంట్. అంటే మనకు తల్లిదండ్రులు లేని సందర్భంలో ఒక బిడ్డను దత్తత తీసుకునే అధికారం లేదా ఇతరులకు దత్తత ఇచ్చే అధికారం ఎవరికి ఉంటుంది? మనకు సంరక్షకుడు ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి. ఎవరి యొక్క తీర్పు ద్వారా? మనకు న్యాయస్థానం యొక్క తీర్పు ద్వారా గుర్తుపెట్టాలి. ఇది మనకు 9వ సెక్షన్ గురించి మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన అంశాలు. నెక్స్ట్ సెక్షన్ గమనిస్తే 10వ సెక్షన్ చూడండి. 10వ సెక్షన్ దేని గురించి తెలియజేస్తుందంటే మనకు ఇక్కడ దత్తత తీసుకునే వారికి ఉండవలసినటువంటి అర్హతల గురించి, మరికొన్ని అర్హతల గురించి తెలియజేసిన సెక్షన్ మనకి ఏంటంటే మనకు 10వ సెక్షన్ అంటే మనకు దత్తత తీసుకునే పురుషుడు లేదా స్త్రీ ఖచ్చితంగా ఏమై ఉండాలి? మనకు హిందువై ఉండాలి. చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మనకి గమనిస్తే ఇక దత్తత తీసుకునే పురుషుడు అవ్వచ్చు లేదా స్త్రీ అవ్వచ్చు, అంతకు ముందు ఎవరిని కూడా దత్తత తీసుకుని ఉండరాదు. అంటే దత్తత తీసుకున్న సమయం అంత ముందు గతంలో ఎవరిని దత్తత తీసుకుని ఉండరాదు. ఈ పాయింట్ కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ సాధారణంగా దత్తత తీసుకునే వ్యక్తికి వివాహమై ఉండరాదు. ఎవరైతే మనకు దత్తత తీసుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా వివాహమై ఉండరాదు. కానీ కొన్ని సాంప్రదాయాల ప్రకారం వాళ్ళకి కానీ వివాహం అయితే వారికి ఏదైనా ఆచారం మీద సాంప్రదాయం ప్రకారం వివాహం అయితే అటువంటి వారికి అనుమతిస్తారు దత్తత తీసుకుని. ఎందుకని గుర్తుపెట్టి ఇది మనకు 10వ సెక్షన్ గురించి మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ముఖ్యమైన అంశాలు. ఇవి మనకు మొదటి 10 సెక్షన్ గురించి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ముఖ్యమైన అంశాలు. వచ్చే వీడియోలో మిగతా 7 సెక్షన్ గురించి మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో చర్చించుకు. ఇవన్నీ కూడా మీకు ఉపయోగపడుతుంటే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.